హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మరొక రోజు దేవుడు ఈ వాక్యంతో మనందరినీ కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం పట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అనుదినము వాక్యం, ఎస్, అనుదిన ఆహారం, అనుదిన మన్నా. సో దీన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకోగలిగితే శ్రేష్టమైన కార్యాలు దేవుడు మన విషయంలో జరిగిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యంలోంచి మనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 3:5. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. 5-6 వచనం. ఇక్కడ ప్రభు మన త్రోవలు సరళం చేస్తానంట కదా. మనకందరికి కూడా చాలా ఆశ, ప్రభు ఆ త్రోవలు సరళం చేయాలి. నీ వెళ్తున్న ప్రతి మార్గంలో కూడా ప్రభు త్రోవలు సరళం చేయాలని మనకు ఎంతో ఆశ. ఉద్యోగం చేసే విషయంలో, కుటుంబం విషయంలో, ఒక కార్యం ప్రారంభించే విషయంలో, ఇల్లు కట్టే విషయంలో ప్రభా నీ మార్గం సరళం చేయాలి. ప్రయాణమై పని మీద బయటికి వెళ్తున్నాం, ఈ మార్గం సరళం చేయాలి. ఆఫీసర్తో మాట్లాడుతున్నాం, ఈ మార్గం సరళం చేయాలి. ప్రభా ప్రమోషన్ కావాలి, ఈ మార్గం సరళం చేయి ఉంటుంది అందరికీ. సో మరి ఇందులో మరి దేవుడు మార్గం ఎప్పుడు సరళం చేయబడుతుంది అనేది దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటున్నామా, దాని ప్రకారంగా ఆత్మీయ జీవితం వైపు మనం చూస్తున్నామా అన్న విషయాలు ఆధారం చేసుకోవాలి. ఈరోజు మొదటగా నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక అని బైబిల్ సెలవిస్తుంది. 5వ వచనం. సుబుద్ధి అంటే మన సొంత బుద్ధి, మన సొంత ఉద్దేశాలు, మన సొంత ఆలోచనలు, వాటిని ఆధారం చేసుకోకూడదండి. మనకి ఎలాగ బ్రతకాలో తెలిస్తే దేవుడు వాక్యం ఇవ్వడం ఎందుకు? మనకి ఎలా బ్రతకాలో తెలిసి యేసుప్రభువు రావడం ఎందుకు? మనకి ఎలా బ్రతకాలో తెలిస్తే అవ్వ ఆదామ పండు తినడం ఎందుకు? సో వి డోంట్ నో ఎనీథింగ్. మేబీ మీకున్న నాలెడ్జ్ మీ పుస్తకాల్లో ఉండొచ్చేమో, కానీ పొలిటికల్ నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ సొసైటీ నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా పడగొట్టాలో వాటి నాలెడ్జ్ ఉంటుందేమో, కానీ ఇది దైవిక నాలెడ్జ్. ఇది పర సంబంధమైన నాలెడ్జ్. ఇది పరలోకానికి నాలెడ్జ్. ఇది దేవుడి దృష్టిలో శాశ్వత కాలము, తరతరముల వరకు మీ జీవితం వెలిగించబడే నాలెడ్జ్. ఇది హల్లెలూయా. రోజు ఈ మాటలు వింటాం. మనమందరం కూడా క్రీస్తులో మనమందరం కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడైతే మీ సుబుద్ధిని, మీ ఇష్టమును ఆధారం చేసుకున్నామా ఖచ్చితంగా కార్యం చేయగలరు. ఇంకేమన్నా చూడండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఫస్ట్ నమ్మిక ఉంచాలి. మన సుబుద్ధిని ఆధారం చేసుకోకనా ఫస్ట్ ఆయన యందు నమ్మిక ఉంచి, రెండోది ఏమన్నారు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మీ ప్రతి ప్రవర్తన కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ముందు మొదట ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి మన ప్రవర్తన, ఎస్, ఇలా ప్రవర్తిస్తే, ఇలా ఉంటే. చాలామంది జాబ్లో అంటారు కొంచెం గడుస్తానంగా, స్ట్రాంగ్గా చెప్పాలి, మాట్లాడాలి. అలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు భయపడతారు. అప్పుడు ఎదుటి వాళ్ళు నీకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. నో, ఎటువంటి ట్రిక్స్ అవసరం లే. దేవుడు మనకి ఇచ్చిన నాలెడ్జ్ అక్కడ అది ఎలాగైనా సరే దేవుడు ఎక్సెల్ అవుతుంది. ఇది గణపరచబడుతుంది, ఎలాగైనా సరే గణపరచబడుతుంది. ఇక్కడ దేనిని కూడా మనం ఆధారం చేసుకోవాలి. మన ప్రతి ప్రవర్తన కూడా క్రీస్తుకు లోబడే విధముగానే ఉండాలి, క్రీస్తును చూపే విధంగా ఉండాలి. మన విషయం వెనక క్రీస్తు ఉన్నాడన్న విషయం అన్య జనులు చూడగలగాలి. మన విషయం వెనక క్రీస్తు ఉన్నాడన్న కృతజ్ఞతా భావం మొదట మనలో కలిగి ఉండాలి. ప్రతి కార్యం వెనక, ప్రతి అద్భుతం వెనక దేవుడు దాగి ఉంచిన అనేక మేలులు, అనేక ఉపకారాలు రోజు జ్ఞాపకం చేసుకోవాలి. రోజు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా క్రీస్తునందు నమ్మిక ఉంచండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో లోబడండి. అప్పుడు మీ మార్గంలో సరళమవుతాయి. మీ మార్గంలో సరళం చేస్తాడు ప్రభు. కాబట్టి నాకు నచ్చింది, నాకు తోచింది, ప్రభా నేను ఈ మార్గంలోకి వెళ్తున్నాను, నువ్వు కార్యం చేసే అంటే మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతే ప్రభు కార్యం చేయడండి. చేయలేడు కూడా. ఎందుకంటే ఆ మార్గం అది మీకు దీవెనకరమా, అది ఆశీర్వాదకరమా, మీ జీవితానికి అది ఉపయోగకరమా, అయితే ఆ మార్గంలో మేలు ఉందా, కీడు ఉందా మనకు తెలియకుండా ప్రభు కార్యం చేసిన ప్రభు చేయడు. కాబట్టి మన ప్రవర్తన అంతా కూడా
మన ప్రవర్తనలో ఉన్న ప్రభా ఏంటి, ఏం చేయాలి అని అడగాలి. అప్పుడు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు సబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన ప్రవర్తన అంతర్యందు ప్రభు యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, మన ప్రవర్తన అంతర్యందు ఆయన యందు మన విధేయత కలిగి మనం ఉండగలిగితే ఈరోజు ఈ త్రోవలన్నీ సరాలం చేస్తాడు. అంటే రీతిగా దేవుడు మీ కుటుంబ ఆశీర్వాదాలు, వ్యక్తిగత ఆశీర్వాదాలు, మార్గాలు తెరిచి త్రోవలు సరాలం చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ కొద్ది మనల్ని మేము ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యు.